హాయ్ వ్యూవర్స్, రేపటి నిఫ్టీ గురించి, రేపు ఎక్స్పైరీ కాబట్టి రేపు నుంచి నిఫ్టీ ఎలా ఉండిద్దో అనాలిసిస్ డిస్కస్ చేసుకుందాం. మార్కెట్ 3 డేస్ నుంచి సైడ్ వేస్లో ట్రేడ్ అవుతూ ఉండిద్ది. రేపు ఎక్స్పైరీ కాబట్టి బిగ్ మూవ్ కోసం ఎక్కడ ఏ లెవెల్లో బిగ్ మూవ్ వస్తే బ్రేక్అవుట్ రేంజ్ అని తెలుసుకుందాం. రేపు ఎక్స్పైరీ కాబట్టి రేపు బిగ్ మూవ్ వచ్చే అవకాశం ఉండిద్దని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే రేపు ఎక్స్పైరీ కాబట్టి ఏ జోన్స్లో బ్రేక్అవుట్, ఏ జోన్స్లో బ్రేక్ డౌన్ అనేది రేపు ఎక్స్పైరీగా డిస్కస్ చేసుకుందామండి. అండ్ నిఫ్టీ వచ్చేసి మనకి ఓవరాల్గా ఇది అప్ ట్రెండ్ మొదలైంది. ఈ అప్ ట్రెండ్ అయిపోయి ఇక్కడ నుంచి కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఈ జోన్లో కన్సాలిడేట్ అవుతూ ఉంది. 3 డేస్ నుంచి ఏంటంటే మనకి ఏంటంటే ఈ అంతకుముందు వచ్చిన హై క్రాస్ అవ్వట్ల. అలా అని చెప్పేసి అంతకుముందు వచ్చిన లో కూడా కట్ అవ్వట్ల. అంటే 24,530-500 మధ్యలో సపోర్ట్ తీసుకుంటుంది. 24,650-700 దగ్గర రెసిస్టెన్స్ వస్తుంది. అంటే రేంజ్ ఏంటంటే 24,700-24,500 జోన్లోనే మనకి 3 డేస్ నుంచి ఇదే జోన్లో కన్సాలిడేట్ అవుతుంది. కాబట్టి రేపు ఎక్స్పైరీ కాబట్టి బిగ్ మూవ్ ఉండే అవకాశం ఉండాలనుకుంటే మనకి ఏంటంటే 24,700 అనేది క్రాస్ ఓవర్ అవ్వాలి. 24,500 దిగి కింద ట్రేడ్ అవుతే కిందికి వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్యలో వచ్చేసి మొత్తం కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. రేపటికి బ్రేక్అవుట్ అయితే ఏ లెవెల్ అనేది డిస్కస్ చేసుకుందాం. బ్రేక్ డౌన్ అయితే ఏ లెవెల్స్ అనేది ఎలా ఉండిద్దని రేపటికి లెవెల్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. అంటే అబౌవ్ లెవెల్ అనేది డిస్కస్ చేసుకుందాం. బిలో లెవెల్స్ దిగితే డౌన్ సైడ్ టార్గెట్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. అలాగే ఆప్షన్స్ కూడా అదే టైంలో ఏ కాల్ బై చేయాలి, ఏ పుట్ బై చేయాలి అని డిస్కస్ చేసుకుందాం అండి. నిఫ్టీ వచ్చేసి రేపటికి లెవెల్స్ ఇవాళ నిఫ్టీ వచ్చేసి స్పాట్ క్లోజింగ్ వచ్చి 24,584లో క్లోజ్ అయింది. ఇది అక్యుములేషన్ జోను. 24,555 నుంచి 24,580 జోన్ అనేది కన్సాలిడేట్ జోను. మనకి మార్కెట్ పైకి వెళ్ళాలంటే ఇది బ్రేక్అవుట్ రేంజ్ అనమాట. అంటే 15 మినిట్స్ క్యాండిల్లో 24,630 అనేది అబౌవ్ క్లోజ్ అయ్యి సస్టైన్ అవుతే ఇది అక్యుములేషన్ జోను. ఇది కానీ సస్టైన్ అయితే మనకి అప్ సైడ్ టార్గెట్స్ వచ్చేసి అప్సైడ్ టార్గెట్ వచ్చేసి 24,686, 24,720, 24,750, 24,873 ఉంది. ఈ 24,630 అబౌవ్ సస్టైన్ అయినప్పుడు మనకి స్టాప్ లాస్ అనేది 24,506 అని పెట్టుకోవాలి. పొజిషనల్ స్టాప్ లాస్ వచ్చి 24,257. ఈ సినారీ అనేది మీకు జరుగుతున్నప్పుడు మనకి కాల్ ఆప్షన్ వచ్చేసి 24,400 కాల్ ఆప్షన్ వచ్చేసి 221లో క్లోజ్ అయింది. ఈ 250 అనేది క్రాస్ ఓవర్ అవుతే టార్గెట్స్ వచ్చేసి 313, 350, 376, 425. స్టాప్ లాస్ వచ్చేసి 187. ఫైనల్ స్టాప్ లాస్ వచ్చేసి 124. ఇది రేపటి ఎక్స్పైరీ అనమాట, ఆగస్టు 11న. అలాగే సెల్ మోడ్ అనేది లెవెల్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. సెల్ అనేది మనం 24,505 అనేది బిలో 15 మినిట్స్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ క్లోజ్ అవుతాయి. 24,505 అనేది కింద క్లోజ్ అవుతాయి. కొద్దిగా బౌన్స్ అయినప్పుడు ఈ జోన్లో షార్ట్ మోడ్లో ఉండాలి. అంటే 24,355 నుంచి 24,580 జోన్లో పుల్ బ్యాక్ వస్తే మళ్ళీ రెండోసారి కూడా అటెంప్ట్ చేసింది అనుకోండి, 24,500 దిగింది అనుకోండి, కింద లెవెల్స్ టార్గెట్స్ వచ్చేసి 24,448, 24,400, 24,383, 24,250 టార్గెట్స్. స్టాప్ లాస్ వచ్చేసి 24,630. ఫైనల్ స్టాప్ లాస్ వచ్చేసి 24,873 అనేది ఫైనల్ స్టాప్ లాస్ పొజిషన్ వాళ్ళకి. ఈ సెటప్ కానీ జరుగుతుంది అనుకోండి, 500 బిలో ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు సెటప్ వచ్చేసి పుట్ ఆప్షన్ 24,800కి 11న 209లో క్లోజ్ అయింది. 248 అనేది క్రాస్ ఓవర్ అవుతే మనకి అప్ సైడ్ టార్గెట్ వచ్చి 310, 340, 370, 420. స్టాప్ లాస్ వచ్చేసి 181. ఫైనల్ స్టాప్ లాస్ వచ్చేసి 123.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ షరీఫ్ ట్రేడింగ్ సైనింగ్ అప్ బాయ్.